the best academy. వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ఈరోజు మనం 2024 ఇయర్కు సంబంధించి భారత ప్రభుత్వం ఆమోదించిన ముఖ్యమైన స్కీములు, ప్రోగ్రాంల గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ సంపూర్ణత అభియాన్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంను నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. ఇది 3 నెలల జాతీయ క్యాంపెయిన్. ఇది 3 నెలల నేషనల్ క్యాంపెయిన్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలులో ఉంది అంటే జూలై 4 నుంచి 30th సెప్టెంబర్ వరకు ఈ ప్రోగ్రాంను అమలుపరచడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 112 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనగా 112 ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు 500 యాస్పిరేషనల్ బ్లాక్స్ అనగా 500 ఆకాంక్షాత్మక బ్లాకులకు సంబంధించి 12 ముఖ్యమైన సోషల్ ఇండికేటర్స్లో 100% శాచురేషన్ను తీసుకురావడం. ఒక్క విషయంలో చెప్పాలి అంటే ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మరియు యాస్పిరేషనల్ బ్లాక్స్కు సంబంధించి అభివృద్ధిని సాధించడం అని చెప్పవచ్చు. మరి ఈ నీతి ఆయోగ్ లాంచ్ చేసిన ఈ క్యాంపెయిన్ ఏ సోషల్ ఇండికేటర్స్ను ప్రాతిపదికగా తీసుకుంటుంది అంటే మనకు జిల్లాలకు సంబంధించి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి 6 సోషల్ ఇండికేటర్స్ను ప్రాతిపదికన తీసుకుంటుంది. అందులో ఏమి సోషల్ ఇండికేటర్స్ ఉన్నాయంటే ఉదాహరణకు సాయిల్ హెల్త్ కార్డులు ఎంత మేర పంపిణీ కాబడ్డాయి, అలానే ఎంత శాతం మేర స్కూళ్లకు ఎలక్ట్రిసిటీ సదుపాయం కలిగింది, అలానే ఎంత శాతం పిల్లలకు ఫుల్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది, అలానే ఎంతమంది ప్రెగ్నెంట్ మహిళలకు ఐసిడిఎస్ పోషకాహారం అందుతుంది. ఇటువంటి ఇండికేటర్స్ను బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్స్కు సంబంధించి 6 సోషల్ ఇండికేటర్స్లో 100% శాచురేషన్ తీసుకురావాలి. అలానే ఈ 500 యాస్పిరేషనల్ బ్లాక్స్కు సంబంధించి మరో 6 సోషల్ ఇండికేటర్స్లో 100% శాచురేషన్ తీసుకురావడము ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. మరి బ్లాక్స్కు సంబంధించి ఏ సోషల్ ఇండికేటర్స్ను ప్రాతిపదికన తీసుకున్నారు అంటే తొలి ఇండికేటర్ వచ్చేసి ఎవరైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్తో బాధపడతా ఉన్నారో అటువంటి వాళ్లకు ఎంత మేర స్క్రీనింగ్ జరిపారు, అలానే ఎంత మేర శాతం ప్రెగ్నెంట్ మహిళలకు ఐసిడిఎస్ పోషకాహారం అందించారు, సేమ్ ఎంత మేర సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు, అలానే ఎన్ని సహకార సంఘాలు ఎన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు నిధులు అందుతున్నాయన్న ప్రాతిపదికన ఈ క్యాంపెయిన్ అనేది పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మరి మనకు ఈ ప్రోగ్రాం తర్వాత మనకు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం గురించి మనము ఇంకాస్త లోతుగా తెలుసుకోవాలి. ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ను ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఈ ఆకాంక్షాత్మక జిల్లాల ప్రోగ్రామ్ను ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు అంటే 2018లో అండర్ నీతి ఆయోగ్ ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ 112 ఆకాంక్షాత్మక జిల్లాలకు సంబంధించి అభివృద్ధిని కొలవాలి అంటే ఎన్ని సోషల్ ఇండికేటర్స్ను ప్రాతిపదికన తీసుకుంటారు అంటే మనకు 81 సోషల్ ఇండికేటర్స్ను ప్రాతిపదికన తీసుకుంటారు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి 81 ఇండికేటర్లు అనగా 81 సూచికలను ఆధారం చేసుకొని ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాం పురోగతిని కొలుస్తారు. అదే యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం విషయానికి వస్తే మనకు యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ముందుగా చెప్పుకున్నట్టు ఎన్ని బ్లాకులు ఉన్నాయి? 500 బ్లాకులు ఉన్నాయి. మరి ఈ 500 బ్లాకులు ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా 329 జిల్లాలు. దేశవ్యాప్తంగా 329 జిల్లాలు. మరి
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ను ఎప్పుడు లాంచ్ చేశారు? ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని 2023లో అండర్ నీతి ఆయోగ్ లాంచ్ చేయడం జరిగింది. మరి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని దీని పురోగతిని ఎన్ని సోషల్ ఇండికేటర్స్ను ప్రాతిపదికన చేసుకొని కొలుస్తారు అంటే 40 ఇండికేటర్లు. ఎన్ని ఇండికేటర్సు? 40 సోషల్ ఇండికేటర్స్. 40 సోషల్ ఇండికేటర్స్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి అయితే బేస్డ్ ఆన్ 81 ఇండికేటర్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్కి అయితే బేస్డ్ ఆన్ 40 సోషల్ ఇండికేటర్స్. మరి ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఎన్ని థీమ్లపైన ఫోకస్ చేస్తుంది అంటే 5 థీములు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ విల్ ఫోకస్ ఆన్ 5 థీమ్స్ అన్నమాట. ఈ 5 థీములు ఏంటివంటే మనకు ఆరోగ్యము మరియు పోషకాహారము, హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆరోగ్యం అండ్ మరియు పోషకాహారము, ఎడ్యుకేషన్ విద్య, అలానే అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్ వ్యవసాయము మరియు నీటి వనరులు, అలానే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అండ్ నైపుణ్య శిక్షణ స్కిల్ డెవలప్మెంట్. 4వ థీమ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. 5వ థీమ్ వచ్చేసి మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 5 థీమ్లపైన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఫోకస్ చేస్తుంది. మరి అదే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఇది ఎన్ని థీమ్లపైన ఫోకస్ చేస్తుందంటే ఇది కూడా సేమ్ 5 థీమ్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఏం థీమ్స్? సేమ్ థీమ్సే. హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆరోగ్యము మరియు పోషకాహారము, విద్య, వ్యవసాయం మరియు అల్లైడ్ యాక్టివిటీస్ లైక్ డైరీ ఫార్మింగ్ అటువంటివి, మౌలిక సదుపాయాలు, అలానే సోషల్ డెవలప్మెంట్. ఈ 5 థీమ్లపైన ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. మరి మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ పార్క్స్ స్కీమ్. దీనినే పిఎం మిత్ర పార్క్స్ స్కీమ్ అంటారు. పిఎం మిత్ర పార్క్స్ స్కీమ్. మరి పిఎం మిత్ర పార్క్స్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న టెక్స్టైల్ రంగాన్ని అలానే అప్పారల్ సెక్టార్ను అభివృద్ధి పరచడం. ఈ పిఎం మిత్ర పార్క్ స్కీమ్ని తొలిసారిగా టెక్స్టైల్ మినిస్ట్రీ ఏ సంవత్సరంలో ఆమోదం తెలిపింది అంటే ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 2021 అక్టోబర్లో టెక్స్టైల్ మినిస్ట్రీ పిఎం మిత్ర పార్కును అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ పిఎం మిత్ర పార్క్ స్కీమ్ కింద భారత ప్రభుత్వము దేశవ్యాప్తంగా 7 పిఎం పార్కులను ఏర్పాటు చేయాలని అనుకున్నది. ఇటీవల 2024 సంవత్సరంలో భారత ప్రభుత్వము ఈ 7 పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఎన్ని మిత్ర పార్కులు? 7 పిఎం మిత్ర పార్కులు. మరి ఈ పిఎం మిత్ర పార్కులు అనేవి గ్రీన్ఫీల్డ్ సైట్స్లోనైనా ఏర్పాటు చేయవచ్చు, లేదంటే బ్రౌన్ ఫీల్డ్ సైట్స్లోనైనా ఏర్పాటు చేయవచ్చు. గ్రీన్ఫీల్డ్ సైట్ అంటే ఏంటి అంటే కొత్త ప్రదేశము, కొత్త ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే అటువంటి ప్రాజెక్టులను, అటువంటి పార్కులను గ్రీన్ఫీల్డ్ పార్కులు అంటారు. ఆల్రెడీ టెక్స్టైల్ ప్రాంతం అభివృద్ధి ఉన్న చోట పార్కులను ఏర్పాటు చేస్తే అవి బ్రౌన్ ఫీల్డ్ పార్కులు అని చెప్పవచ్చు. మరి ఈ పిఎం మిత్ర పార్క్ స్కీమ్కు కేటాయించిన నిధులు ఎంత అంటే 4,445 కోట్లు.
4,445 కోట్లు. మరి ఈ పిఎం మిత్ర పార్క్ స్కీము దీని కాలపరిమితి ఎప్పటి వరకు అమలులో ఉంటుంది అంటే 7 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఎన్నేళ్ళు? 7 ఇయర్స్. ఏ సంవత్సరం వరకు అంటే అప్ టు 2027-28 అని చెప్పవచ్చు. 2027-28 వరకు మనకు పిఎం మిత్ర పార్క్ స్కీమ్ అమల్లో ఉంటుంది. దీనికి కేటాయించిన బడ్జెట్ 4,445 కోట్లు. మరి పిఎం మిత్ర పార్క్ స్కీమ్ కింద సెలెక్ట్ చేసిన రాష్ట్రాలు ఏవి, అవి ఏ సైట్లు ఎక్కడ డెవలప్ చేయబోతున్నారో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా తెలుసుకోవాలి. మనకు 7 పిఎం మిత్ర పార్కులు చెప్పుకున్నట్టు ఈ 7 పిఎం మిత్ర పార్కుల్లో మనకు 5 గ్రీన్ఫీల్డ్ పార్కులు డెవలప్ చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎన్ని? గ్రీన్ఫీల్డ్ పార్కులు వచ్చేసి 5. అదే బ్రౌన్ ఫీల్డ్ పార్కులు అయితే 2 పార్కులు. మరి ఇప్పుడు డెఫినెట్లీ మీరు ఈ గ్రీన్ఫీల్డ్ పార్కులు ఏవి, బ్రౌన్ ఫీల్డ్ పార్కులు ఏవో కూడా గుర్తుంచుకోవాలి. గ్రీన్ఫీల్డ్ పార్కుల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లోని లక్నో ఇవి గ్రీన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్క్స్. ఉత్తరప్రదేశ్లోని లక్నో, అలానే దార్ మధ్యప్రదేశ్లోని దార్ అనే ప్రాంతము, అలానే గుజరాత్లోని నవసరి అనేది కూడా గ్రీన్ఫీల్డ్. గుజరాత్లోని నవసరి, అలానే కర్ణాటకలోని కలబుర్గి కూడా గ్రీన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్కు. అలానే తమిళనాడులోని విరుధనగర్ కూడా గ్రీన్ఫీల్డ్ పార్క్ అని చెప్పవచ్చు. ఇవి మనకి గ్రీన్ఫీల్డ్ పార్కులు 5. మరి బ్రౌన్ ఫీల్డ్ పార్కుకు వచ్చేసి మనకి తెలంగాణ నుంచి వరంగల్. బ్రౌన్ ఫీల్డ్ పార్క్ ఏది? వరంగల్ వచ్చేసి తెలంగాణ బ్రౌన్ ఫీల్డ్. అలానే మహారాష్ట్రలోని అమరావతి కూడా బ్రౌన్ ఫీల్డ్ పిఎం మిత్ర పార్క్. బ్రౌన్ ఫీల్డ్ తెలంగాణ వరంగల్ అండ్ మహారాష్ట్రలోని అమరావతి. సో మనకు ఈ 5 సైట్లు గుర్తుంచుకోవాలి. ఏవి బ్రౌన్ ఫీల్డ్, ఏవి గ్రీన్ ఫీల్డ్లో కూడా మనకు ఎగ్జామ్లో డెఫినెట్లీ అడగడానికి స్కోప్ ఉంది. మరి చెప్పినట్టుగా ఇది 2021లో లాంచ్ చేశారు ఈ పథకాన్ని. మరి విజన్ ఏంటి? ఈ పిఎం మిత్ర పార్క్స్ విజన్ ఏంటి అంటే ఇది 5F విజన్ అనే స్ట్రాటజీతో పనిచేస్తుంది. 5F విజన్ అంటే ఏం లేదు, ఫార్మ్ నుంచి, వ్యవసాయ క్షేత్రం నుంచి ఫైబర్ను డెవలప్ చేయడము, వ్యవసాయ క్షేత్రం నుంచి ఫైబర్ను పండించడం, ఆ ఫైబర్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడం, ఆ ఫ్యాక్టరీకి నుంచి ఫ్యాషన్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడము, ఫ్యాషన్ టెక్స్టైల్స్ని డెవలప్ చేయడం, ఫైనల్గా ఈ ఫ్యాషన్ టెక్స్టైల్స్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం. దీనినే 5F విజన్ అంటారు. మరి పిఎం మిత్ర పార్క్ స్కీమును ఏ విధంగా అమలు పరుస్తారు అంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేస్తారు. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏమీ లేదు, ఇది ఒక కంపెనీ లాంటిదని చెప్పవచ్చు. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ను ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే బోత్ సెంటర్ హ్యాండిల్ చేస్తుంది మరియు స్టేట్ గవర్నమెంట్స్ దీన్ని పీపీపీ మోడ్లో హ్యాండిల్ చేస్తాయని చెప్పవచ్చు. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ని ఎవరు మేనేజ్ చేస్తారు? బోత్ సెంటర్
అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. టైం పీరియడ్ వచ్చేసి 7 years, ఆల్రెడీ ఇందాక చెప్పాను. మరి ఒక పిఎం మిత్ర పార్కును ఏర్పాటు చేయాలంటే ఆ ల్యాండ్ సైజ్ ఎంత ఉండాలి అంటే మినిమం మనకు 1000 ఎకరాలు ఉండాలి. ఒక పిఎం మిత్ర పార్క్ ఏర్పాటు చేయాలి అంటే 1000 ఎకరాలు ల్యాండ్ మనకు అవసరం. మరి దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహకారం ఎంత మేరకు ఇస్తారు అంటే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులకైతే 800 కోట్ల వరకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ అందిస్తుంది. అదే బ్రౌన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్కులకైతే 500 కోట్ల వరకు, ఒక్కొక్క పార్కుకు 500 కోట్లు ఇవ్వడం జరుగుతుంది బ్రౌన్ఫీల్డ్ పార్కులకైతే. సో దిస్ ఈజ్ అబౌట్ పిఎం మిత్ర పార్క్స్ స్కీమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఒక జాతీయ మిషన్, లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటిది, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి యూనియన్ క్యాబినెట్ ఒక జాతీయ మిషన్కు ఆమోదం తెలపడం జరిగింది. జాతీయ మిషన్కి ఎప్పుడు ఆమోదం తెలపడం జరిగింది? 25th నవంబర్న 2024 ఈ జాతీయ మిషన్కు ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ జాతీయ మిషన్ ఏం ఉద్దేశం ఏంటంటే దేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. మరి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమా లేదంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా అంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకం అని చెప్పవచ్చు. కేంద్ర ప్రాయోజిత పథకం అని చెప్పవచ్చు. మరి ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 2481 crore, 2481 కోట్లు ఈ మిషన్కు కేటాయించడం జరిగింది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి ఇందులో సెంటర్ ఎంత ఖర్చు పెడుతుంది అంటే, సెంటర్ ఎంత అందిస్తుంది అంటే 1584 కోట్లు, 1584 కోట్లు సెంటర్ ఇస్తుంది ఈ మిషన్ కోసము. అదే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే, స్టేట్ గవర్నమెంట్స్ అయితే మనకు 897 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. 897 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే దేశంలోని గ్రామ పంచాయతీలలో ఉన్న 15,000 క్లస్టర్లలో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ని అవలంబించాలి. అలానే కోటి మంది రైతులు ఈ పథకాన్ని కోటి మంది రైతులు ఈ న్యాచురల్ ఫార్మింగ్ను అవలంబించేలా చర్యలు తీసుకోవాలి. కోటి మంది రైతులు ఈ న్యాచురల్ ఫార్మింగ్ను అవలంబించాలి. 1 కోటి మంది రైతులు దీనిని అవలంబించేలా చర్యలు తీసుకోవాలి. అలానే 7.5 లక్షల హెక్టార్లలో దీన్ని అవలంబింపజేయాలి. ఎన్ని హెక్టార్లు? 7.5 లక్షల హెక్టార్లలో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ను అవలంబించేలా చర్యలు తీసుకోవాలి. అలానే ఈ నేషనల్ మిషన్ కింద ఏమవుతుంది అంటే మనకు బయో ఇన్పుట్స్ అవసరము. అంటే ఆర్గానిక్ మెన్యూరు, వర్మీ కంపోస్టు, ఆవు పేడ, ఫర్ ఎగ్జాంపుల్ జీవామృతము, బీజామృతం అంటారు కదా, ఇటువంటి బయో ఇన్పుట్లు మనకు అవసరం. ఈ బయో ఇన్పుట్లను అందించడం కోసము ఈ పథకం కింద
10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 10,000 బయో ఇన్పుట్ సెంటర్స్ అన్నమాట. ఈ సెంటర్స్ ఏం చేస్తాయంటే ఈ ఆర్గానిక్ మెన్యూరు అటువంటివి అందిస్తాయి. అలానే ఈ స్కీమ్ కింద ఇంకోటి ఏంటి అంటే మోడల్ వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తారు. మోడల్ వ్యవసాయ క్షేత్రాలు ఎన్ని మోడల్ వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేస్తారు అంటే 2,000 మోడల్ వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తారు. మరి మోడల్ వ్యవసాయ క్షేత్రాల ఉద్దేశం ఏంటి అంటే ఈ మోడల్ వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసిన తర్వాత రైతులకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ న్యాచురల్ ఫార్మింగ్కు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఈ న్యాచురల్ ఫార్మింగ్ స్కీమ్ కింద సర్టిఫికేషన్ కూడా అందించడం జరుగుతుంది. సర్టిఫికేషన్ సిస్టమ్ కూడా ఈ పథకంలో భాగమని చెప్పవచ్చు. మరి ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఎప్పటి వరకు మనకు అమల్లో ఉంటుంది అంటే టిల్ ద 15th ఫినాన్స్ కమిషన్ పీరియడ్, 15వ ఫినాన్స్ కమిషన్ పీరియడ్ టైం వరకు ఈ నేషనల్ మిషను అమల్లో ఉంటుంది. అంటే 2025-26 వరకు 2025-26 వరకు ఇది అమల్లో ఉంటుంది. మరి ఇంకా ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అంటే ఆల్రెడీ ఎవరైతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ను అవలంబిస్తూ ఉన్నారో, ఏ రైతులైతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారో వాళ్లకు, అలానే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రైతు సహకార సంస్థలకు, అలానే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్కు ఈ స్కీమ్ కింద ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఇంకా చెప్పాలి అంటే 18.75 లక్షల ఫార్మర్స్కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందంట. 18.75 lakh ట్రైన్డ్ విల్లింగ్ ఫార్మర్సు 18.75 లక్షల రైతులు అవసరమైన ఇన్పుట్లను తయారు చేస్తారంట. బీజామృతము, జీవామృతము లాంటి ఇన్పుట్లను ఈ 18.75 లక్షల ట్రైన్డ్ ఫార్మర్సు తయారు చేయడం జరుగుతుంది. అలానే ఈ పథకం కింద 30,000 మందికి ఉపాధి కల్పిస్తారు. వీళ్ళనే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అంటారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ లేదా కృషి సఖీలు అంటారు. వాళ్ళనే కృషి సఖీలు. ఈ 30,000 మంది ఏం చేస్తారు అంటే ఈ 30,000 మంది ప్రజలలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ పట్ల అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ఈ 30,000 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సనల్స్. సో ఈ డేటా కూడా డెఫినెట్లీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్లో ట్రెండ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ డైరెక్ట్గా డేటా ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంది. సో ఇప్పుడు నౌ ఎ స్మాల్ క్వశ్చన్. ఆల్రెడీ పిఎం మిత్రా పార్క్ స్కీమ్ గురించి చెప్పాను కాబట్టి స్మాల్ క్వశ్చన్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద 7 పిఎం మిత్రా పార్క్స్ హౌ మెనీ ఆర్ బ్రౌన్ ఫీల్డ్ సైట్స్ అండ్ వాట్ ఆర్ దే? ఈ 7 పిఎం మిత్రా పార్కులలో బ్రౌన్ ఫీల్డ్ పిఎం మిత్రా పార్కులు ఎన్ని, అవి ఏ రాష్ట్రాలలో ఏ ప్రాంతాలలో లొకేట్ చేయబడ్డాయో కామెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సురక్ష. ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే భారతదేశ ప్రభుత్వము 2021లో తీసుకురావడం జరిగింది. ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హార్టికల్చర్ రంగాన్ని అభివృద్ధి పరచడం దీని ముఖ్య ఉద్దేశం. మరి అయితే ఈ 2024లో
యూనియన్ క్యాబినెట్ ఈ సిడిపి సురక్ష అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్కు ఆమోదం తెలపడం జరిగింది. సిడిపి సురక్ష అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్కి ఆమోదం తెలిపింది. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సురక్ష ప్లాట్ఫామ్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఏప్రిల్ 11, 2024న లాంచ్ చేశారు. మరి సిడిపి సురక్ష ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హార్టికల్చర్కు సంబంధించిన సబ్సిడీలను డైరెక్ట్గా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి వేయడం యూజింగ్ ఈ-రూపీ వోచర్స్. డైరెక్ట్గా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి హార్టికల్చర్కి సంబంధించిన సబ్సిడీలను ఈ సిడిపి సురక్ష అనే ప్లాట్ఫామ్ను ఉపయోగించి డెలివరీ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి మనము కొద్దిగా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు గ్రూప్స్లో మనకు ఎకానమీలో అగ్రికల్చర్ అనే ఒక టాపిక్ ఉంది. అగ్రికల్చర్కు సంబంధించిన స్కీమ్స్లో తప్పకుండా ఇటువంటి స్కీమ్స్ గురించి అడగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పవచ్చు. మరి ఈ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2021 మే 31, 2021 మే 31న లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పథకము ఈ సిడిపి అనేది కేంద్ర పథకమా లేక కేంద్ర ప్రాయోజిత పథకమా అంటే కేంద్ర పథకమని చెప్పవచ్చు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్, కేంద్ర పథకం. మరి ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఎవరు అమలు పరుస్తారు, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంటే జాతీయ హార్టికల్చర్ బోర్డు, నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఈ ప్రోగ్రామ్ను అమలు పరుస్తుందని చెప్పవచ్చు. మరి ఇది ఎన్ని క్లస్టర్స్లో అమలు చేయబోతా ఉన్నారు? భారత ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఈ పథకం కోసము 55 హార్టికల్చర్ క్లస్టర్స్ను గుర్తించింది. ఎన్ని క్లస్టర్సు? సో బీ కేర్ఫుల్, 55 హార్టికల్చర్ క్లస్టర్స్. కొందరికి డౌట్ రావచ్చు ఇది 53 హార్టికల్చర్ క్లస్టర్స్ అని. కాదు, అప్డేటెడ్ 55 హార్టికల్చర్ క్లస్టర్స్. 55 క్లస్టర్లలో ఈ ప్రోగ్రామ్ను అమలు చేయడం జరుగుతుంది. మరి ఈ 55 హార్టికల్చర్ క్లస్టర్స్లో 12 క్లస్టర్స్ను పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెలెక్ట్ చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎన్ని క్లస్టర్స్ను సెలెక్ట్ చేశారు అంటే 12 క్లస్టర్స్ను డెవలప్ చేశారు, 12 క్లస్టర్స్ను గుర్తించారు. ఫ్యూచర్లో మెల్లగా ఈ 12 క్లస్టర్లు అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఈ 55 హార్టికల్చర్ క్లస్టర్స్ను ఈ ప్రోగ్రాం కవర్ చేస్తుంది. మరి మనకు ఈ క్లస్టర్స్ వచ్చేసి ఈ 12 క్లస్టర్లు ఏదో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి క్లస్టర్ నేమ్ గుర్తుంచుకోకపోయినా కనీసం ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఏమైనా క్లస్టర్స్ ఉన్నాయా అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డెఫినెట్లీ ఒక ఐడియా ఉంచుకోవాలి. ఈ 12 క్లస్టర్లలో మనం చెప్పుకున్నాం పైలట్ ప్రాజెక్టులో భాగంగా 12 క్లస్టర్లను గుర్తించారు. మరి అనంతపురము, ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురము గుర్తించారు. ఈ అనంతపురము ఏ దానికి ప్రసిద్ధి అంటే బనానా అరటి క్లస్టర్ అని చెప్పవచ్చు. అదే తెలంగాణ నుంచి అయితే మహబూబ్ నగర్, గుర్తుపెట్టుకోండి, తెలంగాణ నుంచి మనకు మహబూబ్ నగర్ క్లస్టర్ను సెలెక్ట్ చేశారు. ఇవి డెఫినెట్లీ ఏపీ తెలంగాణ వాళ్ళు ఈ క్లస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఇవి పైలట్ ప్రాజెక్ట్. మరి ఇంకా మిగతా క్లస్టర్స్ ఏమి అంటే ఒకటి షోపియాన్ అనే క్లస్టరు, షోపియాన్. కచ్ ప్రాంతంలో ఒక క్లస్టరు గుజరాతు. నాసిక్ మహారాష్ట్రలో ఒక క్లస్టరు. సోలాపూర్ ఒక క్లస్టరు. అలానే చిత్రదుర్గ
కర్ణాటక ఒక క్లస్టరు, తేని తమిళనాడులో ఒక క్లస్టరు తేని, అనంతపురం ఆల్రెడీ చెప్పాను, అనంతపూర్, మహబూబ్ నగర్. అలానే నార్త్ ఈస్ట్ నుంచి సెపహిజల అనే ఒక క్లస్టరు, మళ్ళీ వెస్ట్ జైంతియా హిల్స్ ఒక క్లస్టరు, లక్నోలో ఒక క్లస్టరు, కిన్నౌర్ అనే ఒక క్లస్టరు. సో ఓవరాల్గా ఈ 12 క్లస్టర్స్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతూ ఉన్నారు. మరి ఈ హార్టికల్చర్ క్లస్టర్స్ను టైప్స్ డివైడ్ కూడా చేశారు. ఈ క్లస్టర్స్ను 3 టైపులుగా డివైడ్ చేశారు. ఎన్ని టైప్స్? 3 టైప్స్ ఆఫ్ క్లస్టర్స్. ఒకటి వచ్చేసి మెగా క్లస్టర్ అని ఒక టైపు, మీడియం క్లస్టర్ అని ఒక టైపు, మినీ క్లస్టర్ అని ఒక టైపు. మరి ఈ ప్రోగ్రాం కింద ఈ క్లస్టర్లకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. మరి మెగా క్లస్టర్లకు ఎంత ఆర్థిక సహకారం అందిస్తుంది భారత ప్రభుత్వము అంటే, మనం చెప్పుకున్నాం ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ మెగా క్లస్టర్లకు వచ్చేసి 100 కోట్లు ఇస్తారు. అదే మీడియం క్లస్టర్లకైతే 50 కోట్లు ఇస్తారు. మినీ క్లస్టర్లకైతే 25 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ టైప్స్ గుర్తుంచుకోండి. ఈ టైప్స్కి ఎంత ఆర్థిక సహకారం ఇస్తూ ఉన్నారో కూడా మీరు గుర్తుంచుకోవాలి డెఫినెట్లీ. సో ఓవరాల్గా 55 క్లస్టర్లను గుర్తించారు. 12 క్లస్టర్లలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీని నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురము, తెలంగాణ నుంచి మహబూబ్ నగర్. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, హార్టికల్చర్ రంగాన్ని అభివృద్ధి పరచడానికి యూనియన్ క్యాబినెట్ ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్కు ఆమోదం తెలిపింది. మరి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, పేరులోనే ఉంది మనకు క్లీన్ ప్లాంట్. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రైతులకు వ్యాధిరహిత మొక్కలను అందించాలి. వ్యాధులు సోకనటువంటి, ఎటువంటి వైరస్లు సోకనటువంటి మొక్కలను రైతులకు అందించడం ద్వారా, తద్వారా ఈ హార్టికల్చర్ సెక్టార్లో ఉత్పాదకత పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అలా పెరుగగా ఈ హార్టికల్చర్ ప్రోడక్ట్స్ను, నాణ్యత కలిగిన ఈ హార్టికల్చర్ ప్రోడక్ట్స్ను, ఫ్రూట్స్ అవ్వచ్చు, పూలు అవ్వచ్చు, వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది బ్రీఫ్గా చెప్పాలంటే క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. మరి ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంలో భాగంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తూ ఉన్నారు, బడ్జెట్ ఎంత ఇస్తూ ఉన్నారు అంటే, ఈ పథకానికి దీనికి కేటాయించిన బడ్జెట్టు 1765 కోట్లు. బీ కేర్ఫుల్, 1765.67 కోట్లు. సో ఎంత బడ్జెట్ వచ్చేసి 1765 కోట్లు దీనికి కేటాయించారు. మరి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని సెంటర్స్ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. వీటినే ప్లాంట్ రిసోర్స్ సెంటర్స్ అంటారు. ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయబోతా ఉన్నారు దేశవ్యాప్తంగా అంటే, 9 వరల్డ్ క్లాస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 9 వరల్డ్ క్లాస్ సెంటర్స్ను ఈ పథకం కింద ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరి ఈ సెంటర్స్ ఎందుకు, ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం లక్ష్యం ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టుగా వైరస్ సోకనటువంటి వ్యాధి రహిత మొక్కలను అందించవచ్చు ఈ సెంటర్ల ద్వారా. మరి ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంలో భాగంగా
నర్సరీలను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. మనకి నర్సరీలు ఉంటాయి కదా, ప్లాంట్స్, ఈ నర్సరీలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ఎవరు అమలు పరుస్తారు? దీన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏది అంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఏదైతే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఉందో ఈ ప్రోగ్రామ్కి కూడా జాతీయ హార్టికల్చర్ బోర్డ్ అనేది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఎవరి సహకారంతో దీన్ని అమలు పరుస్తారు? గుర్తుపెట్టుకోండి, ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సహకారంతో అమలుపరచడం జరుగుతుంది. ఈ పథకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సహకారంతో జాతీయ హార్టికల్చరల్ బోర్డు ఈ పథకాన్ని అమలుపరచడం జరుగుతుంది. మరి ఇంకా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంలో భాగంగా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగా సర్టిఫికేషన్ సిస్టమ్ కూడా ఇస్తారు. ఆల్రెడీ చెప్పినట్టు సర్టిఫికేషన్, నర్సరీలకు సర్టిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే నాణ్యత కలిగిన మొక్కలను ఉత్పత్తి చేసే నర్సరీలకు ఈ సర్టిఫికెట్ ఇస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. మరి పేరులోనే ఉంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీస్ను వినియోగించి వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి, అలాగే రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరి ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను 2024లో భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ పథకానికి ఎంత బడ్జెట్ ఇచ్చారు? ఈ పథకానికి ప్రతి స్కీమ్, నేను ఇప్పటి వరకు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్పాను, లేదంటే ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ చెప్పాను. మీరు డెఫినెట్లీ వీటికి కేటాయించిన బడ్జెట్ అనేది మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు కేటాయించిన బడ్జెట్టు 2817 కోట్లు. 2817 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. మరి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో 2 పిల్లర్స్ ఉంటాయి, అంటే 2 మూల స్తంభాలని చెప్పవచ్చు. ఈ 2 మూల స్తంభాల ఆధారంగా ఈ మిషను పనిచేస్తుందని చెప్పవచ్చు. ఒక పిల్లర్ వచ్చేసి అగ్రికల్చరల్ స్టాక్ అంటారు, అగ్రి స్టాక్ అంటారు. రెండవ మూల స్తంభం వచ్చేసి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, ఇవి 2 కూడా మూల స్తంభాలు ఈ మిషన్కు. మరి అగ్రి స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక రిజిస్టర్, ఒక డిజిటల్ రిజిస్టర్ అని చెప్పవచ్చు. మనకు సి లాంగ్వేజ్లో ఎవరైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింటారో, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళకు స్టాక్ అనే వర్డ్ అనేది ఐడియా ఉంటుంది. సి లాంగ్వేజ్లో స్టాక్స్ అని మనకు వస్తుంది. సో అగ్రి స్టాక్ అంటే ఒక రిజిస్టర్, డిజిటల్ రిజిస్టర్, అంటే ఇట్లా పైల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట స్టాక్ అంటే. మరి అగ్రి స్టాక్లో మనకు 3 కాంపోనెంట్లు ఉంటాయి. ఈ అగ్రి స్టాక్లో మనకు 3 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి రైతులకు సంబంధించిన వివరాలను ఒక రిజిస్టర్లో పొందుపరుస్తారు. రైతులకు సంబంధించిన వివరాలను ఒక రిజిస్టర్లో పొందుపరుస్తారు, దానినే ఫార్మర్స్ రిజిస్ట్రీ అంటారు. మరొక కాంపోనెంట్ వచ్చేసి జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్.
జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ అంటే విలేజెస్లో ఉన్న వ్యవసాయ భూములను అనుసంధానం చేయడం, ల్యాండ్ రికార్డ్స్. జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ అంటే ల్యాండ్ రికార్డ్స్. మూడవ కాంపోనెంట్ వచ్చేసి క్రాప్ సోన్ రిజిస్ట్రీ అంటారు. క్రాప్ సోన్ రిజిస్ట్రీ అంటే ఏ భూమిలో ఏ పంట వేశారో ఆ పంటల వివరాలకు సంబంధించిన ఒక డిజిటల్ రిజిస్టర్. ఓకే, మరి నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే డెఫినెట్లీ స్టేట్మెంట్స్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. ఈ ఫార్మర్స్ రిజిస్ట్రీలో రైతుల వివరాలు స్టోర్ చేసి ఉంచుతారు కదా, రైతుల వివరాలు వారి పేర్లు స్టోర్ చేసి ఉంచుతారు. అటువంటి రైతులకు ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫార్మర్స్ ఐడి, లైక్ ఆధార్ నెంబర్ మాదిరి ఎవరైతే ఇందులో పేర్లను నమోదు పరుచుకున్నారో ఈ ఫార్మర్స్ రిజిస్ట్రీలో వాళ్లకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఈ ఐడి నెంబర్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే దీనితో అనుసంధానపరుస్తారు. ఈ ల్యాండ్ రికార్డులు ఉన్నాయి కదా, ఈ ల్యాండ్ రికార్డులతో ఈ ఐడి నెంబర్లను అనుసంధానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ భూములు ఎవరికి చెందినవి అనే విషయం పైన ఒక స్పష్టత వస్తుంది. సో ఇది అగ్రి స్టాక్ గురించి. మరి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ పేరులోనే ఉంది, నిర్ణయాలకు సంబంధించిన ఒక సిస్టమ్. ఈ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూగర్భ జలాలు ఎంత మేర శాతం ఉన్నాయి, భూగర్భ నీటి వనరులు ఎంత ఉన్నాయో మనకు ఒక వివరాలు తెలుపుతుంది. అలానే వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. అలానే కరువులు వరదలకు సంబంధించిన డేటాను పర్యవేక్షిస్తుంది. అలానే వ్యవసాయ ఉత్పాదకత ఎంత వచ్చింది, క్రాప్ ఈల్డ్ ఎంత వచ్చింది, ఇన్సూరెన్స్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పంట నష్టపరిహారం ఇవ్వాలి అనే విషయాలను డిసైడ్ చేస్తుంది ఈ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. అలానే ఇంకొకటి కూడా ఉంది. ఇవి రెండు ఫౌండేషనల్ పిల్లర్స్తో పాటు మనకు సాయిల్ మ్యాపింగ్ కూడా చేస్తారు. ఇందులో సాయిల్ ప్రొఫైల్ అంటారు వీటినే. ఈ సాయిల్ ప్రొఫైల్ వచ్చేసి అంటే ఏ నేలలు ఎటువంటివి, ఏ నేలల్లో ఉత్పాదకత ఎక్కువగా ఉంది అనే దానిపైన లైక్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అన్నమాట. ఈ సాయిల్ ప్రొఫైల్ని 1:10,000 స్కేల్ గుర్తుపెట్టుకోండి. 1:10,000 స్కేల్ బేసిస్తో సాయిల్స్ని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది నేలలను. మరి దీనినే ఇప్పుడు నేను చెప్పాను కదా, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టము, అగ్రి స్టాకు, దీనినే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తారు. మరి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 2024-25 బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. 2024-25 బడ్జెట్లో. మరి టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇవి వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద లక్ష్యాలు ఏమైనా మనం పెట్టుకున్నామా అంటే మనకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. 11 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడెంటిటీలను అందించాలి. ఆల్రెడీ చెప్పాను కదా, అగ్రి స్టాక్ కింద ఫార్మర్స్ ఐడి ఇవ్వడం జరుగుతుందనేసి. సో ఆ బేసిస్లో రాబోయే మూడేళ్లలో 11 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడి నెంబరు ఇవ్వాలి. ఎంతమంది రైతులు? 11 కోట్ల రైతులు రాబోయే 3 ఏళ్ళు.
2024-25 సంవత్సరానికి సంబంధించి 6 కోట్ల ఐడి కార్డులు ఇవ్వాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 2024-25 సంవత్సరానికి సంబంధించి 6 కోట్ల ఐడి కార్డులు రైతులకు ఇవ్వాలి. అదే 2025-26 అయితే 3 కోట్ల ఐడి కార్డులు జనరేట్ చేయాలి. 3 కోట్ల డిజిటల్ ఐడి కార్డులు జనరేట్ చేయాలి. 2026-27 సంవత్సరంలో 2026-27 సంవత్సరంలో మరో 2 కోట్ల డిజిటల్ ఐడి కార్డులను జనరేట్ చేయాలి. సో ఓవరాల్గా 11 కోట్లు. మరి ఈ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్లో భాగంగా సాయిల్స్ని, క్రాప్స్ని డిజిటల్ సర్వే చేస్తారు. ఆ డిజిటల్ సర్వేని మొత్తం నేషన్ అంతా కండక్ట్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న నేలలను, క్రాప్స్ను డిజిటల్ సర్వే చేస్తారు. ఎన్నేళ్లలో అంటే 2 ఏళ్లలోపు టార్గెట్ పెట్టుకున్నారు. 2 ఏళ్లలోపు డిజిటల్ క్రాప్ సర్వే అయిపోవాలి. 2024-25 కల్లా 400 జిల్లాల్లో ఈ డిజిటల్ క్రాప్ సర్వే చేయాలి. 2024-25 సంవత్సరంలో 400 జిల్లాల్లో ఈ డిజిటల్ క్రాప్ సర్వే, పంటలను డిజిటల్గా సర్వే చేయాలి. 2025-26 కల్లా 2025-26 కల్లా అన్ని జిల్లాలను, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ డిజిటల్ క్రాప్ సర్వే చేయాలి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ టార్గెట్స్ మీరు ఈ స్కీమ్తో పాటు డెఫినెట్లీ టార్గెట్స్ అనేవి నోట్ చేసుకోండి. ఇవి డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. రాబోయే మూడేళ్లలో 11 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడి కార్డులను జనరేట్ చేయాలి. 2024-25 సంవత్సరంలో 400 జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలి. 2025-26 కల్లా అన్ని జిల్లాల్లో ఈ సర్వేను పూర్తి చేయాలి. ఇది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్గా కూడా అమలు చేయబోతా ఉన్నారు డిజిటల్ క్రాప్ మిషన్ని. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను అమలు చేయడం కోసము 19 రాష్ట్రాలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అయితే పైలట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను 6 రాష్ట్రాల్లో, ఈ 6 రాష్ట్రాల్లో తొలిసారిగా అమలు పరచబోతా ఉన్నారు. ఎన్ని రాష్ట్రాలు? 6 రాష్ట్రాలలో ఏం చేయబోతా ఉన్నారు అంటే ఫార్మర్స్కి ఐడి కార్డులు జనరేట్ చేయడము, డిజిటల్ క్రాప్ సర్వే చేయడంకి సంబంధించి 6 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు. మరి ఈ 6 రాష్ట్రాలు ఏవో గుర్తుపెట్టుకోండి. ఈ 6 రాష్ట్రాలు మనకు పైలట్ ప్రాజెక్టు: ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, తమిళనాడు. ఈ 6 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. టార్గెట్స్ ఆల్సో. అలానే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్తో పాటు యూనియన్ క్యాబినెట్ 2024 సంవత్సరంలో మరో 6 స్కీములకు ఆమోదం తెలపడం జరిగింది. మరో 6 వ్యవసాయానికి సంబంధించిన స్కీములకు ఆమోదం తెలపడం జరిగింది. ఓవరాల్గా దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే
14,235 కోట్లు. 14,235 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో ఈ 14,235 కోట్లలో 3,979 కోట్లు వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను సాధించడానికి, 2047 కల్లా ఆహార భద్రతను సాధించడానికి, క్రాప్ సైన్స్ను అభివృద్ధి చేయడానికి 3,979 కోట్లు కేటాయించారు. అలానే వ్యవసాయ విద్యను ప్రోత్సహించడానికి, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడానికి 2,291 కోట్లు కేటాయించారు. అలానే డైరీ సెక్టార్ను, క్యాటిల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసము 1,702 కోట్లను కేటాయించారు. అలానే హార్టికల్చర్ రంగాన్ని అభివృద్ధి పరచడానికి 1,129 కోట్లు కేటాయించారు. అలానే కృషి విజ్ఞాన్ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి 1,202 కోట్లను కేటాయించారు. అలానే సహజ వనరుల నిర్వహణ, న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కోసము 1,115 కోట్లను కేటాయించారు. సో ఓవరాల్గా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కాకుండా మిగతా 6 స్కీములకు 14,235 కోట్లు కేటాయించారు. సో నేను ఫ్యాక్ట్స్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే అట్లీస్ట్ ఈ పాయింట్ గుర్తుంచుకున్నా చాలు ఎంత బడ్జెట్ కేటాయించారు అనేసి. మనకు ఇవన్నీ గుర్తుంచుకోలేకపోయినా మీరు అట్లీస్ట్ ఎంత బడ్జెట్ అనేది మనకు ఐడియా ఉండాలి. సో అందుకు నేను చెప్తా ఉన్నా, నా సైడ్ నుంచి ఏం మిస్టేక్ ఉండొద్దని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగ్రిష్యూర్ ఫండ్, అగ్రికల్చరల్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. ఈ అగ్రిష్యూర్ ఫండ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అగ్రికల్చర్కు సంబంధించిన స్టార్టప్లను అభివృద్ధి పరచడం, వాటికి నిధులు సమీకరించడం ద్వారా. మరి ఈ పథకాన్ని, ఈ ఫండ్ను ఎప్పుడు అప్రూవ్ చేశారు అంటే 3 సెప్టెంబర్ 2024న లాంచ్ చేశారు. దీనికి ఎంత కేటాయించారు బడ్జెట్ అంటే 750 కోట్లు. ఎంత బడ్జెట్? 750 కోట్లు. మరి అగ్రిష్యూర్ ఫండ్ దీని కాల పరిమితి ఎన్నేళ్ల పాటు ఈ ఫండ్ అమల్లో ఉంటుంది అంటే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. మరి 750 కోట్లను ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎవరు ఈ నిధులను సమీకరిస్తారు అంటే 750 కోట్లలో మనకు 250 కోట్లు భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇస్తారు. 250 కోట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇస్తారు. మరో 250 కోట్లు నాబార్డు వాళ్ళు ఇస్తారు. మరో 250 కోట్లు నాబార్డు ప్రొవైడ్ చేస్తుంది. మరో 250 కోట్లు ఇతరత్రా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ బ్యాంకులు ప్రొవైడ్ చేస్తాయి. మరి ఈ ఫండ్ను ఎవరు మేనేజ్ చేస్తారు, ఈ ఫండ్ను ఎవరు నిర్వహిస్తారు అంటే నాబార్డుకు చెందిన ఒక సబ్సిడియరీ కంపెనీ న్యాబ్ వెంచర్స్ అనే నాబార్డుకు చెందిన ఒక సబ్సిడియరీ కంపెనీ ఈ ఫండ్ను నిర్వహిస్తుంది. మరి అసలు ఈ ఫండ్ ఏంటి, ఈ ఫండ్ నేచర్ ఏంటి? ఇది ఒక కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పవచ్చు. సెబీ వద్ద రిజిస్టర్ కాబడ్డ కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సెబీ వద్ద రిజిస్టర్ కాబడ్డ కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్.
మరి అగ్రిషూర్ ఫండ్, ఈ అగ్రిషూర్ ఫండ్ తన కాల పరిమితి ముగిసేలోపు 85 స్టార్టప్లను సపోర్ట్ చేయబోతా ఉంది. తన కాల పరిమితి ముగిసేలోపు 85 స్టార్టప్లకు ఆర్థిక సహకారం అందించబోతా ఉంది. 85 స్టార్టప్స్. సో దిస్ ఈజ్ అబౌట్ అగ్రిష్యూర్ ఫండ్. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్ యోజన. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్ యోజన. మరి ఈ PMMKSSY స్కీమ్ ఏంటంటే మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది కదా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది. ఫిషరీస్ సెక్టార్ను అభివృద్ధి పరచడానికి ఈ స్కీమ్ ఉంది మనకు. ఈ స్కీమ్లో భాగంగా ఒక కాంపోనెంట్ అన్నమాట ఇది. ఈ స్కీమ్ కింద తెచ్చిన ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని చెప్పవచ్చు, కేంద్ర పథకం అని చెప్పవచ్చు, దీన్ని కేంద్ర పథకం అని చెప్పవచ్చు. మరి ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే ఫిషరీస్కు సంబంధించిన స్టార్టప్స్ను, మైక్రో ఎంటర్ప్రైజెస్ను డెవలప్ చేయాలి. మరి ఈ PMMKSSY స్కీమ్ కింద కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే 2023-24 నుంచి 2026-27 వరకు. 2023-24 నుంచి 2026-27 అంటే 4 ఏండ్లు అని చెప్పవచ్చు. 4 ఏండ్లు ఈ పథకం అమల్లో ఉంటుంది. మరి ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 6,000 కోట్లలో ఎవరెంత ఇస్తారు అంటే మనకు 6,000 కోట్లలో 50% పబ్లిక్ ఫైనాన్సు అంటే వరల్డ్ బ్యాంకు మరియు ఫ్రాన్స్కు చెందిన ఒక బ్యాంకు 50% ఫండింగ్ అనగా 3,000 కోట్లు ఎవరిస్తారు అంటే వరల్డ్ బ్యాంకు, AFD అనే ఒక ఏజెన్సీ, ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఫ్రాన్స్కు చెందిన AFD అనే ఒక ఏజెన్సీ మనకు 50% నిధులు ఇస్తుంది ఈ 6,000 కోట్లలో. మరి మిగతా 50% నిధులు ఎవరిస్తారు అంటే ఎవరైతే ప్రైవేటు రంగంలో ఉన్నారో, ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో, ఈ పథకం వల్ల ఎవరైతే లబ్ధి పొందుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ నిధులు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ PMMKSSY స్కీమ్. మరి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్. ఈ ప్రమోషన్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడం. మరి పథకాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. మనకు భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడానికి ఫేమ్ పథకం ఉంది కదా ఆల్రెడీ, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ పథకం ఉంది మనకు. ఈ ఫేమ్ పథకము ఇటీవలే దీని కాలపరిమితి ముగిసింది. 31 మార్చ్ 2024కి దీని కాలపరిమితి ముగిసిపోయింది.
ఈ ఫేమ్ పథకం. మరి ఈ ఫేమ్ పథకం కూడా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని మనకు తెలుసు. ఈ ఫేమ్ స్కీమ్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం కోసము ఈ ఈఎంపిఎస్ స్కీమ్ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది 6 నెలల స్కీమ్ అన్నమాట. అయితే తొలుత ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమును ఏప్రిల్ 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకే అమలుపరచాలని నిర్ణయించారు. తొలుత ఏప్రిల్ 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అమలుపరచాలి అని చెప్పేసి దానికి 500 కోట్ల నిధులను సమకూర్చడం కూడా జరిగింది. అయితే భారత ప్రభుత్వము ఈ ప్రోగ్రాంను మరో 2 నెలల పాటు అనగా సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఓవరాల్గా 6 నెలల క్యాంపెయిన్, 6 నెలల ప్రోగ్రాం. మరి బడ్జెట్ కూడా మార్చాలి కదా. బడ్జెట్ ఇప్పుడు ఈ పథకానికి 778 కోట్లు కేటాయించారు. 778 కోట్లు. మరి ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద వేటిని ఏవేవిని అభివృద్ధి పరుస్తారు, ప్రోత్సాహం ఇస్తారు అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్సు, ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ 3 వీలర్సు, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాలు, ఈ రిక్షాలతో కలుపుకొని ఈ రిక్షాలు కూడా దీనిలో భాగం అన్నమాట. మరి ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్సు, ఎలక్ట్రిక్ 3 వీలర్సు కమర్షియల్ పర్పస్ కోసం వాడేటివే కాకుండా ఎవరైతే ప్రైవేట్గా కలిగి ఉన్నారో ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్సు లేదంటే ఎలక్ట్రిక్ 3 వీలర్సు ఎవరైతే సొంతంగా కలిగి ఉన్నారో కమర్షియల్ పర్పస్ కాకుండా అటువంటివి కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్, అర్హులు అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ పథకానికి వాడి స్టేట్మెంట్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. ఇనీషియల్లీ దిస్ స్కీమ్ అప్ టు ఏప్రిల్ 1, 2024 టు 31 జూలై అంటాడు. అది కరెక్టే. తర్వాత మరో 2 నెలలు పొడిగించడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ వచ్చేసి 778 కోట్లు. మరి ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని సపోర్ట్ చేస్తుంది అంటే ఇది 5,60,789 వెహికల్స్ను 5,60,789 ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం కల్పిస్తుంది. అది టార్గెట్గా పెట్టుకుంది. అందులో 5 లక్షలు వచ్చేసి 2 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, 60,709 వచ్చేసి 3 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ట్రై టు రిమెంబర్ దిస్ డేటా ఆల్సో. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అదితి స్కీమ్. అదితి అంటే ఇది డిఫెన్స్కు సంబంధించిన స్కీమ్. ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్ అదితి స్కీమ్. ఈ అదితి స్కీమ్ను డిఫెన్స్ మినిస్ట్రీ లాంచ్ చేసింది 2024 సంవత్సరంలో. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే భద్రతా రంగంలో, డిఫెన్స్ రంగంలో అవసరమైన వ్యూహాత్మక టెక్నాలజీస్ను దాదాపు 30 డీప్ క్రిటికల్ టెక్నాలజీలు, అవసరమైన వ్యూహాత్మకమైన 30 క్రిటికల్ టెక్నాలజీలను, 30 ముఖ్యమైన టెక్నాలజీలను అభివృద్ధి పరచడం ఈ అదితి స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మరి ఈ అదితి స్కీమ్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే
2023-24 నుంచి 2025-26 వరకు ఈ అదితి స్కీమ్ అనగా మూడేళ్ళు మరి అదితి స్కీమ్కు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 750 కోట్లు 750 కోట్లు. మరి ఈ అదితి స్కీమ్ కింద ఆర్థిక సహకారం ఎలా ఉంటుంది అంటే డిఫెన్స్ రంగానికి సంబంధించిన స్టార్టప్లకు 25 కోట్ల వరకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. డిఫెన్స్ రంగానికి చెందిన స్టార్టప్లకు అప్ టు 25 క్రోర్స్ 25 కోట్ల వరకు గ్రాంట్ను ఇవ్వడం జరుగుతుంది. మరి మనకి ఐడెక్స్ స్కీమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఐడెక్స్ స్కీమ్ కింద కదా దీన్ని లాంచ్ చేసింది. ఐడెక్స్ స్కీమ్ అంటే ఇన్నోవేషన్స్ ఇన్ డిఫెన్స్ ఎక్సలెన్స్, అంటే డిఫెన్స్ రంగంలో నూతనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడిన స్కీమ్. మరి అదితి స్కీమ్ను ఎప్పుడు లాంచ్ చేశారు? ఈ అదితి స్కీమ్ను ఎప్పుడు లాంచ్ చేసింది అంటే భారత ప్రభుత్వము 2024లో న్యూఢిల్లీలో డిఫెన్స్ కనెక్ట్ అనే ఒక సదస్సు జరిగింది. 2024లో న్యూఢిల్లీలో డిఫెన్స్ కనెక్ట్ అనే ఒక సదస్సు జరిగింది న్యూఢిల్లీలో. అప్పుడు ఆ సదస్సు జరిగినప్పుడు ఈ అదితి స్కీమ్ను తీసుకురావడం జరిగింది. మామూలుగా ఈ ఐడెక్స్ స్కీమ్ వచ్చేసి ఈ ఐడెక్స్ స్కీమ్లో ఏం చేస్తారు అంటే ఎవరైతే నూతనాత్మక ఆవిష్కరణలను డిఫెన్స్ రంగంలో తీసుకొని వస్తారో అటువంటి యువ ఎంటర్ప్రిన్యూర్స్కు, యంగ్ ఇన్నోవేటర్లకు, అటువంటి యువ పారిశ్రామికవేత్తలకు ఈ ఐడెక్స్ స్కీమ్ కింద ఆర్థిక సహకారం ఇస్తారన్నమాట. ఒకప్పుడు ఎంత ఉన్నింది అంటే 1.5 కోట్లు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఈ ఐడెక్స్ పథకం కింద. సో బీ కేర్ఫుల్, మనకి డిఆర్డిఓ కూడా మనం డిఫెన్స్ సెక్టార్ కూడా కవర్ చేస్తూ ఉన్నాం ఇన్ డీటెయిల్డ్గా, కోర్ సిలబస్లో కూడా ఉంటాయి ఇవి. ఈ ఐడెక్స్ స్కీమ్ కింద డిఫెన్స్ రంగంలో ఎవరైతే నూతనాత్మక ఆవిష్కరణలను తీసుకుని వస్తారో అటువంటి యువకులకు, యంగ్ ఇన్నోవేటర్స్కు ఆర్థిక సహకారము 1.5 కోట్లు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఈ ఐడెక్స్ పథకాన్ని ఐడెక్స్ అనే ప్రైమ్గా మార్చారు. ఐడెక్స్ ప్రైమ్గా దీన్ని మార్చి దీని కింద వాళ్లకు 10 కోట్లు ఇస్తున్నారు ఆర్థిక సహకారము. ఐడెక్స్ ప్రైమ్ కింద యంగ్ ఇన్నోవేటర్స్కు, యువ శాస్త్రవేత్తలకు డిఫెన్స్ రంగంలో 10 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో జస్ట్ మనకు ఇలా చిన్న మైన్యూట్ డీటెయిల్స్ గుర్తున్నా చాలు, మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు ఎగ్జామ్లో క్వశ్చన్స్ని. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి విజ్ఞాన్ దారా స్కీమ్. ఈ విజ్ఞాన్ దారా స్కీమ్ను యూనియన్ క్యాబినెట్ 2024 ఆగస్టులో ఆమోదం తెలపడం జరిగింది. ఈ విజ్ఞాన్ దారా స్కీమ్ ఎవరిది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి సంబంధించినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో సైన్స్ రంగాన్ని, టెక్నాలజీ రంగాన్ని, ఇన్నోవేషన్ సెక్టార్ను అభివృద్ధి పరచడం ఈ విజ్ఞాన దార స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మరి దీని కాల పరిమితి ఎంతవరకు? ఇది లాంచ్ చేసింది ఆగస్టు 2024 అయినప్పటికీ ఫైనాన్స్ కమిషన్ పీరియడ్తో దీన్ని అలైన్ చేయడం జరుగుతుంది. అనగా దీని కాల పరిమితి వచ్చేసి మనకు 2021-22ను ప్రాతిపదికనగా చేసుకొని
2025-26 వరకు మనకు నిధులు ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. ఈ విజ్ఞాన్ ధార స్కీమ్ను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యాక్చువల్లీ ఈ విజ్ఞాన్ ధార స్కీమ్ అనేది ఒక అంబ్రెల్లా స్కీమ్. ఇంతకుముందు ఉన్న 3 స్కీములను మెర్జ్ చేశారు ఈ పథకంలోకి. ఇంతకుముందు 3 సెంట్రల్ సెక్టార్ స్కీములు, కేంద్ర ప్రభుత్వ పథక స్కీములు 3 ఉండేవి. వాటిని దీనిలోకి కలిపేశారు. అవి ఏంటంటే జస్ట్ మూడు కాంపోనెంట్లను గుర్తుపెట్టుకోండి. 3 స్కీమ్లను ఈ విజ్ఞాన్ ధార స్కీమ్లోకి కలపడం జరిగింది. జస్ట్ ఈ నెంబర్ గుర్తుంచుకోండి. 3 స్కీములు అదేంటంటే, ఒకటి ఎస్ఎన్టీ ఇన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ అనే ఒక ప్రోగ్రాము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, మళ్ళీ ఇన్నోవేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ అనే ఒక కాంపోనెంట్ని ఇందులోకి కలపడం జరిగింది. 3 కాంపోనెంట్లను 3 స్కీమ్లను దీనిలోకి మెర్జ్ చేశారు. మరి ఈ విజ్ఞాన్ ధార పథకానికి కేటాయించిన బడ్జెట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విజ్ఞాన్ ధార పథకానికి కేటాయించిన బడ్జెట్టు 10,579 కోట్లు, 10,579 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్కు సంబంధించిన స్కీమ్. ఆల్రెడీ మనం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ని చెప్పుకున్నాం కదా, అలాంటిదే ఇది. పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. దీన్నే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అంటారు. దీనిని కేబినెట్ 11 సెప్టెంబర్ 2024న ఆమోదం తెలపడం జరిగింది. మరి అగైన్ ఈ స్కీమ్ ఉద్దేశము ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడం. మరి ఈ పథకం కింద 2 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని సపోర్ట్ చేస్తారు, 3 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని సపోర్ట్ చేస్తారు, ఈ అంబులెన్స్లను ప్రోత్సహిస్తారు, ఎలక్ట్రిక్ అంబులెన్స్లను ప్రోత్సహిస్తారు, ఈ ట్రక్కులను ఎలక్ట్రిక్ ట్రక్కులను ప్రోత్సహిస్తారు. మరి దీనికి ఎంత ఇచ్చారు బడ్జెట్? ఈ పిఎం ఈ డ్రైవ్ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 10,900 కోట్లు. 2 ఏళ్ల కాలానికి గాను 10,900 కోట్లు, 10,900 crore ఫర్ 2 years అన్నమాట. మరి ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద ఏమవుతుంది అంటే సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. 2 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, 3 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడం కోసము 3,679 కోట్ల సబ్సిడీలు. జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ ఫిగర్స్, దిస్ డేటా. 3,679 కోట్ల మేర సబ్సిడీలు. అలానే ఎలక్ట్రిక్ అంబులెన్స్లను తీసుకురావడం కోసం 500 కోట్లు. ఇది వెరీ ఇంపార్టెంట్. 500 కోట్లు వచ్చేసి ఎలక్ట్రిక్ అంబులెన్సులు. అలానే 4,391 కోట్లు ఎలక్ట్రిక్ బస్సులను కొనడానికి, 4,391 కోట్లు ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనడానికి. మరి ఎలక్ట్రిక్ బస్సులను ఎన్ని కొంటా ఉన్నారు ఈ పథకం కింద అంటే 14,028 ఎలక్ట్రిక్ బస్సులు. ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు? 14,028 ఎలక్ట్రిక్ బస్సులు. వీటి కోసం 4,391 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి ఈ స్కీమ్కు 10,900 కోట్లు. ఎన్నేళ్ల కాలానికి? 2 ఏళ్ల కాలానికి. ఆ 10,900 కోట్లలో
3,679 కోట్లు సబ్సిడీలు, 500 కోట్లు ఎలక్ట్రిక్ అంబులెన్సులు, 4,391 కోట్లు వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సులు కొనడానికి. మరి ఈ పథకాన్ని అమలు పరిచే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీసు. మరి ఈ స్కీమ్ వచ్చేసి 24 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని సపోర్ట్ చేస్తుందట. 24.79 లక్షల ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను సపోర్ట్ చేస్తుంది. 3.16 లక్షల త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకం అందిస్తుంది. 14,028 ఎలక్ట్రిక్ బస్సులకు ప్రోత్సాహకం అందిస్తుంది ఈ స్కీమ్. సో డేటా వెరీ ఇంపార్టెంట్, డోంట్ కన్ఫ్యూజ్. మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనేది ఇందులో మెర్జ్ చేసేశారు. వాడు ఒకవేళ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ గురించి సపరేట్ క్వశ్చన్ అడిగినా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. లేదు అంటే ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అడిగినా కూడా దీని కింద ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ను ఇందులో కలిపేశారు, ఇప్పుడు మెర్జ్ చేశారు. అదొకటి బీ కేర్ఫుల్, మెర్జ్ చేసేశారు ఆల్రెడీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్. ఈ పథకాన్ని ఒకప్పుడు ఏ పేరుతో పిలిచేవాళ్ళు అంటే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్, పిఎం జుగా అనే స్కీమ్గా పిలిచేవాళ్ళు. మరి ఈ స్కీమ్ను గాంధీ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున లాంచ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2, 2024. మరి ఈ స్కీమ్ పేరులోనే ఉంది, ట్రైబల్ పీపుల్ డెవలప్మెంట్ కోసం, ఆదివాసీ తెగల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. దీన్ని జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ నుంచి లాంచ్ చేశారు. మరి ఈ పిఎం జుగా అనే స్కీము, దీని పేరే పిఎం జుగా కదా. మరి ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే 2024-25 నుంచి 2028-29 వరకు అమల్లో ఉంటుంది. మరి ఎన్ని ట్రైబల్ గ్రామాలను, ఎన్ని ఆదివాసీ గ్రామీలను ఈ స్కీమ్ కవర్ చేస్తుంది అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఇంపార్టెంటు, 63,843 గ్రామాలను కవర్ చేస్తుంది. ఎక్కడైతే ఆదివాసీలు ఉన్నారో, ఆదివాసీ డామినేటెడ్ విలేజెస్ ఉన్నాయో అటువంటివి 63,843 గ్రామాలను కవర్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ స్కీమ్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 2024-25 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. 2024-25 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. మరి ఎన్ని గ్రామాలు మనం చెప్పుకున్నాం, 63,843 గ్రామాలని కవర్ చేస్తుంది కదా. మరి జిల్లాలు ఎన్ని, 549 జిల్లాలు, 549 జిల్లాలు. అలానే ట్రైబల్ విలేజెస్లో ఉన్న 2,911 బ్లాకులు, 2,911 బ్లాకుల్ని కవర్ చేస్తుంది. అవి మనకు 30 రాష్ట్రాలు మరియు యూటీలలో విస్తరించి ఉన్నాయి. మరి ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? బడ్జెట్ వచ్చేసి
156 కోట్లు, 79,156 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. మరి ఈ పిఎం జుగా స్కీము కేంద్ర ప్రభుత్వ పథకమా లేదా కేంద్ర ప్రాయోజిత పథకమా అంటే కేంద్ర ప్రాయోజిత పథకం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనకు ఈ 79,156 కోట్లలో సెంటర్ షేర్ ఎంత అంటే 56,333 కోట్లు. అదే రాష్ట్రాల షేర్ ఎంత అంటే 22,823 కోట్లు. ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆకాంక్షాత్మక జిల్లాల్లో ఉన్న ట్రైబల్ విలేజెస్ను కూడా కవర్ చేస్తుంది. మరి ఈ పిఎం జుగా స్కీమును అమలు పరిచేది ఎన్ని మినిస్ట్రీల సహకారంతో అంటే 17 మినిస్ట్రీలు, 17 మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని విజయవంతంగా అమలుపరుస్తాయి. మరి ఈ పథకంలో భాగంగా మనకు ట్రైబల్ విలేజెస్కు పక్కా ఇల్లు, రోడ్డు సదుపాయాలు, నీటి సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ సదుపాయాలు, అటువంటి సదుపాయాలు కల్పించాలి. అలాంటివి ఎన్ని సదుపాయాలు కల్పించాలి అని నిర్ణయించారు అంటే 25 సదుపాయాలు, 25 ఇంటర్వెన్షన్స్ అంటారు వీటినే. అంటే మనకు ఈ ట్రైబల్ ప్రాంతాలకు అవసరమైన నీటి వసతులు, ఎలక్ట్రిసిటీ వసతులు, రోడ్డు వసతులు, ఇటువంటివి 25 వసతులు ఎన్ని మినిస్ట్రీలు కల్పిస్తాయి అంటే 17 మినిస్ట్రీలు సమన్వయంతో పనిచేస్తాయి. అది డేటా గుర్తుపెట్టుకోండి. మరి మనకు ఈ పిఎం జుగా స్కీమ్ అనేది ఏ స్కీమ్ను బేస్ చేసుకొని నిర్మించారు అంటే మనకు పిఎం జన్జాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ ఉంది కదా, పిఎం జన్మాన్ స్కీమ్ను లాంచ్ చేశారు ఆదివాసీల అభివృద్ధి కోసం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అభివృద్ధి కోసం. ఈ పథకం సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి మనకు 2011 సెన్సస్ ప్రకారము భారతదేశంలో ట్రైబల్ పాపులేషన్ ఎంత ఉంది అంటే 10.42 కోట్లు, 10.42 కోట్లు, అంటే అది 8.6% జనాభా. ఎన్ని కమ్యూనిటీలు ఉన్నాయి ట్రైబల్ కమ్యూనిటీలు అంటే దాదాపు 705 ట్రైబల్ కమ్యూనిటీలు భారతదేశంలో ఉన్నాయి 2011 సెన్సస్ ప్రకారం. సో మరి ఈ పిఎం జుగా స్కీమ్ పురోగతిని ఏ విధంగా కొలుస్తారు, ఎప్పటికప్పుడు ఏ విధంగా ట్రాక్ చేస్తారు అంటే మనకు పిఎం గతిశక్తి పోర్టల్ అని ఉంది. మనకు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్లో భాగంగా మనకు పిఎం గతిశక్తి పోర్టల్ ఉంది కదా. మనకి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఉద్దేశం ఏంటి? దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఆ పథకంలో భాగంగా ఒక పోర్టల్ ఉంటుంది మనకి, పిఎం గతిశక్తి పోర్టల్. ఈ పోర్టలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది ఈ పథకం ఏ విధంగా అమలు అవుతా ఉంది అనేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టోటల్ గవర్నమెంట్ స్కీమ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనము ఇప్పటివరకు చెప్పుకున్నట్టు ఈ స్కీమ్స్లో మనము పాలిటీ రిలేటెడ్, గవర్నెన్స్ రిలేటెడ్ స్కీమ్స్ కావచ్చు, గ్రూప్ 2 మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సంబంధించి ఎకానమీలో భాగంగా అగ్రికల్చర్ స్కీములు కవర్ చేయడం జరిగింది. అలానే ఇండస్ట్రీస్ స్కీములు కవర్ చేయడం జరిగింది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ స్కీములు కవర్ చేయడం జరిగింది. ఫైనల్గా సోషల్ ఇష్యూస్, ఇలాంటి ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించిన స్కీమ్స్ కూడా మనము కవర్ చేయడం జరిగింది, హోలిస్టిక్గా కవర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్ విచ్ ఆర్ హ్యాపెండ్ ఇన్ 2024. ప్లీజ్ ఎవ్రీబడి వాచ్ ఇట్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్, మనం ఆస్పిరేషనల్ బ్లాక్స్ గురించి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపగలరు. ఈ ఆకాంక్షాత్మక జిల్లాలు ఎన్ని? ఈ ఆకాంక్షాత్మక జిల్లాలు
మనకు ఎన్ని ఉన్నాయి, ఎన్ని జిల్లాల్లో ఈ అమలుపరుస్తూ ఉన్నారు, ఈ ఆకాంక్షాత్మక బ్లాకులు యాస్పిరేషనల్ బ్లాకులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని జిల్లాల్లో ఉన్నాయి, వీలైతే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్.